హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి అల్లం చట్నీ ఇష్టం చెప్పండి. గుంటూరు స్టైల్ అనమాట ఇది. పక్కా కొలతలతో నెల రోజులు నిల్వ ఉండే అల్లం చట్నీ అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూను మినపప్పు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 50 గ్రాములు అల్లం తీసుకోండి. 50 గ్రాములు అల్లం కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. అల్లం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు కూడా వేయాలి కదా. మిరపకాయల క్వాంటిటీ కూడా చూడండి. 50 గ్రాముల అల్లంకి 50 గ్రాములు మిరపకాయలు. మిరపకాయలు కొంచెం కారం ఉండేవి చూసుకోండి, లేదంటే మీకు కారంకి సరిపడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాసేపు బాగా చల్లార్చుకుందాము. ఈ ఫ్రై అంతా చేసాం కదా, బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం ఒక 50 గ్రాములు చింతపండు కూడా హాట్ వాటర్లో నానబెట్టుకోండి. హాట్ వాటర్ వేసుకొని కొంచెం నానబెట్టుకోండి. తర్వాత మనం అల్లం, ఎండుమిర్చి, చింతపండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. బెల్లం మాత్రం కొంచెం డబల్ తీసుకోవాలి. సో 100 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లో తీసుకొని ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. మిరపకాయలు, అల్లం మెత్తగా అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేయండి. ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు కూడా వేసుకోండి. అలాగే 100 గ్రామ్స్ బెల్లం వేసి ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా మీరు ఏమైనా వాటర్ వేయాలంటే అందులో ఓన్లీ హాట్ వాటరే వేయండి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా మెత్తగా పేస్ట్ లాగా అయితే అయ్యింది. ఇప్పుడు మీరు దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే తాలింపు పెట్టను. నా స్టైల్లో అయితే చేసుకుంటున్నాను లాస్ట్లోని. అదేంటంటే ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ అంతా కూడా అందులో వేసి కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోండి. నాకు ఈ చట్నీలో తాలింపు అస్సలు నచ్చదు. నాకు ఇలా ప్లెయిన్గా ఉంటేనే నచ్చుతుంది. ఇలా చేస్తే మినిమం ఒక 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ చట్నీ అయితే ఉంది, అల్లం చట్నీ ఉన్నప్పుడు కొంచెం వేడివేడిగా పెసరట్టు ఉంటే చాలా బాగుంటుంది కదా. పెసరట్టులోకి అయితే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. సో మనం పెసరట్టు కూడా వేసుకుందాము. నేనైతే పెసరట్టు అల్లం చట్నీ చేద్దామని అనుకున్నాను. ఎలాగో అల్లం చట్నీ చేస్తున్నాను కదా, అలాగే నిల్వ ఉండేలాగా చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది కదా అని చేశాను. ఇప్పుడు వేడిగా పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. నేను ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయను. దోశల్లో కానీ ఏదైనా నెయ్యి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేనైతే నెయ్యితోటే దోశలు వేసుకుంటాను. అల్లం చట్నీతో పెసరట్టు తింటే సూపర్గా ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.